హైదరాబాద్ బోడుపల్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ను శరత్ యాదవ్ అనే వ్యక్తి జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. దీంతో డెలివరీ బాయ్ తెచ్చిన ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ని ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యాడు. అందులో ఆయిల్కి బదులు నీళ్లు ఉండడంతో కంగుతిన్న వినియోగదారుడు దీనిపై జెప్టో వాళ్ళని సంప్రదించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కన్స్యూమర్ కోర్టులో కేసు వేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారని బాధితుడు తెలిపాడు. లో ఉంటాను నేను. నా పేరు శరత్ యాదవ్. నేను మార్నింగ్ జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్లో వాటర్ వచ్చిందన్న. ఏం అని చెప్పి నేను ఇప్పుడు జెప్టో దగ్గర రావడం జరిగింది. స్టోర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు, సరైన ఇక్కడ పర్సన్ లేడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా లేదు, ఒక ఇన్ఛార్జ్ లేడు, ఎవరు లేదు. లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరో పర్సన్తో ఫోన్లో మాట్లాడిస్తే మేము వస్తామని చూస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎవరు రాలేదు. జరిగి కూడా 1 అవర్ అయింది. నేను వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుందన్న. ఇప్పటివరకు దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు, ఏంది రెస్పాన్సిబిలిటీ ఎవరైనా కూడా మనకు తెలవట్లేదు అన్న. ఎందుకంటే ఇది బ్రాండెడ్ కంపెనీ అని ఫ్రీడమ్ చెప్పుకుంటూ ఉంటుంది. అంతా అలాంటి బ్రాండెడ్ కంపెనీ ఇంత దారుణంగా వాటర్ రావడం అనేది మాత్రం మరీ చాలా దారుణం అన్న. ఇది వీళ్ళు కంపెనీ వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది అర్థం కావట్లేదు, జెప్టో స్టోర్ ఆడుతుంది అర్థం కావట్లేదు అన్న. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే నిత్యావసర వస్తువులలో ఒకటైనా కుకింగ్ ఆయిల్ అన్న. మనం ఏం ప్రిపేర్ చేయాలి తినాలన్నా కూడా కుకింగ్ ఆయిల్ స్టార్ట్ అవుతున్నట్టు ఇంత కంపెనీకి సంబంధించి కూడా కలిసి జరిగిందంటే ఇక దీన్ని అసలు ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందన్న. దీని మీద మీడియాముఖంగా చెప్తున్నా, దీని మీద మీరు సరైన చర్యలు తీసుకోవాలి. స్టోర్ ఇన్ఛార్జ్ కానీ మేనేజర్ కానీ స్టోర్ సంబంధించిన కూడా వచ్చి వాళ్ళు ఏం సొల్యూషన్ చెప్తారనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఉంటాను నేను.